ఈ బులెటిన్ ని సమర్పిస్తున్న వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా 9069069333. నమస్తే, వెల్కమ్ టు విత్రి న్యూస్. లక్ష్యం సమాజ హితం. నేను స్వాతి. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ చూద్దాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఏసీబీకి పట్టుబడ్డ మండల వ్యవసాయ శాఖ అధికారి. 90,000 లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న అధికారులు. విజయనగరం జిల్లా పార్వతీపురం ఐటీడీఏలో ఆదివాసీ దినోత్సవ వేడుకలు. స్టెప్పులతో అదరగొట్టిన డిప్యూటీ సీఎం. కోలాహలంగా ఆదివాసీ సంబరం. రుద్రంగిలో జోరుగా ఇసుక అక్రమ రవాణా. శివారులో పలుచోట్ల భారీ ఇసుక డప్పులు. గూడూరులో బీజేపీ దళిత మోర్చా ఆధ్వర్యంలో నిరసన. రాష్ట్రంలో దళితులపై దాడులు ఎక్కువయ్యాయని ఆరోపణ. ఇక డీటెయిల్స్ చూస్తే, ఆదివాసీ దినోత్సవం వేడుకల్లో స్పెషల్ అట్రాక్షన్ గా మారిపోయారు ఏపీ డిప్యూటీ సీఎం గిరిజన సంక్షేమ శాఖ మంత్రి పాముల పుష్పశ్రీవాణి. వేడుకల్లో పాల్గొని ఆడి పాడారు. స్టెప్పులేసి విద్యార్థులని సర్ప్రైజ్ చేశారు. విజయనగరం జిల్లా పార్వతీపురం ఐటీడీఏలో ఆదివాసీ దినోత్సవ వేడుకలు జరిగాయి. వేదికపై విద్యార్థులు గిరిజన సాంప్రదాయ నృత్యాలతో అలరించారు. వేదికపైకి ఎక్కిన శ్రీవాణి వాళ్లందరిలో కలిసిపోయారు. పదం పదం కలిపి ఆడి పాడారు. ఏకంగా డిప్యూటీ సీఎం వచ్చి స్టెప్పులేయడంతో విద్యార్థుల తో పాటు అక్కడున్న వాళ్లంతా ఫిదా అయ్యారు. ఆదివాసీ దినోత్సవ వేడుకల్లో గిరిజన సంక్షేమ శాఖ మంత్రితో పాటు లోకల్ ఎమ్మెల్యే జోగారావు, అధికారులు, గిరిజనులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఇక భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ మండలం కేంద్రంలోని రైతు వేదికలో దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో మండల వ్యవసాయ శాఖ అధికారి నార్లపాటి మహేష్ చంద్ర చటర్జీ పురుగు మందుల దుకాణాల డీలర్ల వద్ద నుండి 90,000 రూపాయల లంచం తీసుకుండగా ఏసీపీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఈ సందర్భంగా ఏసీబీ డీఎస్పీ రమణమూర్తి మాట్లాడుతూ, మండల వ్యవసాయ శాఖ అధికారి మండలంలోని పురుగు మందుల వ్యాపారుల అందరినీ ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసి రికార్డులు తనిఖీ చేయకుండా ఉండడం కోసం ఒక్కొక్క షాపు యాజమాని వద్ద నుండి 15,000 రూపాయలు ఇవ్వవలసిందిగా వాట్సాప్ గ్రూప్ లో పోస్టు చేసినట్లు ఆయన తెలిపారు. లంచం ఇవ్వటం ఇష్టం లేని 6 డీలర్లు ఏసీబీ అధికారులను ఆశ్రయించగా రైతు వేదికలో వ్యవసాయ శాఖ అధికారికి డబ్బులు ఇస్తుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవడం జరిగిందని ఆయన వెల్లడించారు. చంద్రరావు, మచ్చా కుమార్ వీళ్ళ 6 ఫర్టిలైజర్ షాప్స్ ని ఆయన మొత్తం అంటే చంద్రగొండ మండలంలో ఉన్న అన్ని షాప్స్ కూడా 15,000 చొప్పున ఇయర్లీ. ఒక్క నిమిషం నిదానంగా చెప్తున్నాను, నోట్ చేసుకోండి, పేర్లతో సహా నోట్ చేసుకోవాలి కదా. గోదా సత్యం, సీతారాములు, ముఖేష్, వెంకటరామయ్య, చంద్రరావు, మచ్చా కుమార్ 6 షాపులు ప్లస్ మండలంలో ఉన్న అన్ని షాపులు కూడా మన అగ్రికల్చర్ ఆఫీసర్ గారు ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేశారు. వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసి వీళ్ళ సంవత్సరం వీళ్ళ షాపులు ఇన్స్పెక్ట్ చేయకుండా ఉండడానికి 15,000 మామూలు ఏమని చెప్పి ఒక మెసేజ్ పెట్టాడు. ప్రతి షాప్ నుంచి 15,000 అని చెప్పి ఒక మెసేజ్ పెట్టాడు. అయితే వీళ్ళ చంద్రగొండ మండలంలో లోకల్లో ఉన్న ఈ 6 షాపులకి లంచం మామూలు ఇవ్వడం ఇష్టం లేకుండా మా ఏసీబీకి అప్రోచ్ అయ్యారు. ఆ ఏసీబీకి అప్రోచ్ అయితే సరే మనము రికార్డింగ్ చేసాము. రికార్డింగ్ చేసిన తర్వాత మళ్ళీ ఇవాళ ఆ డబ్బులు ఈ 6 షాపులు అంటే మాకు 30 తారీఖు చేశారు. 30 తారీఖు ఫిర్యాదు చేసి దానికి మేము ఎంక్వైరీ చేశాము. ఎంక్వైరీ చేసి అది వాస్తవమే తెలిసిన తర్వాత మనం ఈరోజు మళ్ళీ ఆ 90,000 రూపాయలు వాళ్ళు అతనికి ఇస్తున్నప్పుడు మనం రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నాం. ఇచ్చిన క్యాండిడేట్ గోదా సత్యం, సీతారాములు ఇద్దరు వీళ్ళ 6 షాపుల తప్ప వీళ్ళిద్దరు వచ్చారు. వచ్చి వాళ్ళు ఇచ్చారు. ఇచ్చిన తర్వాత మనం చేశాము. ఇక్కడ ఈ మన ఏఈఓ గారు రైతు వేదిక దాంట్లో ఇచ్చారు. నేను ఖమ్మం డిఎస్పీ, నా పేరు రమణమూర్తి. తర్వాత మా ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, ఇంకొక ఇన్స్పెక్టర్ రవి అని చెప్పి ఉన్నాడు. రమణమూర్తి సార్. అవును.
ఎన్ని ఇష్యూస్ రమణమూర్తి అంటే ఇప్పుడు ఆఫీసర్స్ ఏడీ గారు రమణం, ఏడీ గారు మహేష్ చంద్ర చటర్జీ, నార్లపాటి మహేష్ చంద్ర చటర్జీ, నార్లపాటి మహేష్ చంద్ర చటర్జీ, అగ్రికల్చర్ ఆఫీసర్ చంద్రగుండ. ఇప్పుడు కొన్ని రికార్డ్స్ తనిఖీ చేయడానికి అగ్రికల్చర్ ఆఫీసర్, డిస్ట్రిక్ట్ అగ్రికల్చర్ ఆయన వచ్చిన తర్వాత వీళ్ళు ఆరుగురు అసలు షాప్ లైసెన్స్లో అవన్నీ చూసి కొద్ది ప్రాసెస్ ఇక్కడ అయిపోయిన తర్వాత ఇతన్ని మనం కస్టడీలో తీసుకొని ఇప్పుడు ఇంటి మీద ఇక్కడ ఏకకాలంలో దాడి జరిగింది. ఇంటి మీద కూడా అక్కడ ఇంకొక ఇన్స్పెక్టర్ రఘుబాబు అని ఇన్స్పెక్టర్ ఉన్నారు, ఆయన అక్కడ పంపించారు. ఆశ్చర్యపేట ఆయన అక్కడ చేస్తున్నాడు, ఇంటి మీద చేస్తున్నాడు. లేదు ఇప్పుడే స్టార్ట్ అయ్యాడు, అంటే ఇక్కడ పట్టుకున్న తర్వాత మనం అక్కడ పంపించారు. ఇక రుద్రంగి మండల కేంద్రంలో ఇసుక అక్రమ వ్యాపారం జోరుగా సాగిస్తున్నారు. అక్రమ వ్యాపారులు మండల కేంద్రంలో ఇష్ట రాజ్యంగా అక్రమంగా ఇసుకను తరలిస్తూ గ్రామ శివారులో ఇసుక డంపులను ఏర్పాటు చేసుకుంటున్నారు. అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్నప్పటికీ అధికారులు మౌనం పాటించడం వెనుక ఉన్న ఆంతర్యం ఏమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు. మామూలు మత్తులోనే అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఇసుక అక్రమంగా తరలించడంతో రోడ్లు ధ్వంసమవుతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు అక్రమంగా ఇసుక రవాణా జరగకుండా చూడాలని గ్రామస్తులు కోరుతున్నారు. మండలంలో ఎవరైనా అక్రమంగా ఇసుక రవాణా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని, అనుమతులు లేకుండా రవాణా చేసే వాహనాలను సీజ్ చేయడంతో పాటు ట్రాక్టర్ యాజమానులపై కేసులు పెట్టడం జరుగుతోందని, ఎక్కడైనా అక్రమంగా ఇసుక రవాణా చేస్తే పోలీసులకు సమాచారం అందించాలని రుద్రంగి ఎస్ఐ సంతోష్ అన్నారు. రుద్రంగి గ్రామ ప్రజలకు కానీ తెలియజేసేది ఏమనగంటే ఇసుక అక్రమ రవాణా జరుగుతుందని మాకు ఇన్ఫర్మేషన్ అందడం జరిగింది. ఇక మీదట ఎవరైనా కానీ ఇసుకను ప్రభుత్వ అనుమతి పత్రాలు లేకుండా ఇసుకను రవాణా చేసినట్లయితే, మా దృష్టికి వచ్చినట్లయితే ఖచ్చితంగా వారి మీద కేసులు చేయడం జరుగుతుంది. అలాగే ఆ వాహన ఓనర్ మీద మరియు ఆ డ్రైవర్ మీద కేసులు నమోదు చేయడం జరుగుతుంది. అలాగే ఆ ట్రాక్టర్ను కూడా సీజ్ చేయడం జరుగుతుంది. కావున ఇసుక అక్రమార్కులకు నేను హెచ్చరించేది ఏమనగా, ఎలాంటి అనుమతి పత్రాలు లేకుండా మాత్రం ఇసుక రవాణా చేస్తే అది మా దృష్టికి వచ్చినట్టయితే మేము ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళని విడిచిపెట్టేది లేదు. మీరు తగిన అనుమతి పత్రాలతో మాత్రమే ఇక ముందు ఇసుకను రవాణా చేయాల్సిందిగా పోలీస్ తరఫున మేము హెచ్చరిస్తూ ఉన్నాం. ఇలాంటిది మీరు మన రుద్రంగి ప్రజలకు కూడా మేము తెలియజేసేది ఏమనగా, మీ ముందు ఇలాంటి ఏమన్నా ఇసుక అక్రమ రవాణా జరుగుతున్నట్టు మీ దృష్టికి ఏమన్నా వచ్చినా కూడా మీరు కామన్ పీపుల్గా మాకు ఇన్ఫర్మేషన్ అందించవచ్చు. నా పర్సనల్ నెంబర్ కానీ ఏ టైంలో అయినా మీరు కాల్ చేయవచ్చు. నేను 24 hours అందుబాటులో ఉంటాను. లేదంటే మీరు డయల్ 100 కాల్ చేసి ఇట్లా దీనికి ఇన్ఫర్మేషన్ ఇచ్చిన ఆ లొకేషన్ మాకు చెప్పినట్లయితే మా సిబ్బంది అక్కడికి వచ్చి ఆ ఇసుక ట్రాక్టర్లను సీజ్ చేయడం జరుగుతుంది. ఇక నారాయణపేట జిల్లా మద్దూరు మండలంలోని భూనేడు గ్రామాన్ని మండలము చేయాలంటూ 9 గ్రామాల సర్పంచులు జిల్లా కలెక్టర్కి వినతి పత్రం సమర్పించారు. ఇక వరంగల్ జిల్లా 56వ డివిజన్ కార్పొరేటర్ సిరంగి సునీల్ కుమార్ పుట్టినరోజు సందర్భంగా ఆయన అభిమానులు, టీఆర్ఎస్ కార్యకర్తలు, ఎంజీఎం రక్తనిధి వారి సహకారంతో రక్తదాన శిబిరంను ఏర్పాటు చేశారు. ఈ శిబిరంలో దాదాపు 150 మందికి పైగా పాల్గొని రక్తదానం చేశారు. ఈ కార్యక్రమం నిర్వహించిన వారికి కార్పొరేటర్ ధన్యవాదములు తెలిపారు. గౌరవనీయులైన కార్పొరేటర్ సునీల్ గారి జన్మదిన శుభదినాన ఈ రక్తదాన శిబిరము నిర్వహించడము ఎంతో ఉత్తమమైనది. ఎంజిఎం హాస్పిటల్ తరఫు నుండి నేను డాక్టర్ ప్రసాద్ మెడికల్ ఆఫీసర్, బ్లడ్ బ్యాంక్ ఇన్ఛార్జ్ మెడికల్ ఆఫీసర్ని. నేను ఈ రోజు సందర్భంగా వీరిస్తున్న ఈ రక్తదానం వలన ఎంజిఎం హాస్పిటల్లో గల చాలా బీద పేషెంట్స్కి, తర్వాత సీకేఎం హాస్పిటల్లో ఉన్న గర్భిణీ స్త్రీలకు, జిఎంహెచ్ హాస్పిటల్లో ఉన్న గర్భిణీ స్త్రీలు ప్లస్ ప్రసవ స్త్రీలకు, చిన్నపిల్లలకు, హిమోఫిలియాకు సంబంధించిన జబ్బుతోటి బాధపడుతున్న వారికి ఎందరికో రక్తదానం చేసి వాళ్ళ ప్రాణాలను నిలుపవచ్చును. ఇట్లాంటి యువ నాయకులు ఇది ఒక సామాజిక బాధ్యతగా ఫీల్ అయ్యి ఖచ్చితంగా ఇట్లాంటి వాటిని ప్రోత్సహించాలని నేను మనవి చేస్తున్నాను. ఈరోజు ఈ రక్తదానం చేస్తున్నందుకు వారికి ఎంజిఎం హాస్పిటల్ తరఫు నుంచి జన్మదిన శుభాకాంక్షలు అండ్ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. కార్పొరేటర్ గారైనటువంటి సిరంగి సునీల్ కుమార్ గారి జన్మదిన సందర్భంగా మరి వారికి హ్యాపీ బర్త్డే విషెస్ తెలియజేస్తూ, వారి అనుచరులు ఇక్కడ మరి రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడానికి మరి ముందుకొచ్చారు. 4-5 days నుండి కూడా మరి ఎంతో ఉత్సాహంగా మేము మరి ప్రాణదానమైనటువంటి రక్తదానాన్ని చేయడానికి నిశ్చయించుకున్నామని చెప్పేసి నాతో మాట్లాడడం జరిగింది.
ఈ విషయంలో ముఖ్యంగా మనం గ్రహించాల్సింది ఏంటంటే వారు సునీల్ కుమార్ గారు మరియు వారి యొక్క అనుచరులందరూ కూడా మరి వారి ఆత్మీయ అభిమానాన్ని చాటుకోవడానికి ఇట్లాంటి సేవా కార్యక్రమాన్ని మరి ఇక్కడ పెట్టడం అనేది ఎంతో అభినందించదగ్గటువంటి విషయము. ముఖ్యంగా ఎంజిఎం హాస్పిటల్లో డైలీ ఒక 50 నుండి 100 యూనిట్ల రక్తం అవసరం ఉంటుంది. మరి ఎంతో మంది పేదవాళ్ళు మాత్రమే మరి ఎంజిఎంలో అడ్మిట్ అవుతారు. వారందరికీ కూడా మరి ప్రాణదానం చేయడానికి రోజుకు 100 యూనిట్ల అవసరం అనే నీడ్ ఉంటుంది. మరి ఇంత మంచి సేవా కార్యక్రమాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రాణదానం చేయడానికి మరి వీరందరూ కూడా మరి ఇక్కడ ముందుకు వచ్చేసి ఈ కార్యక్రమాన్ని చేయడం అనేది చాలా సంతోషించాల్సిన విషయము. ముఖ్యంగా మరోసారి వారికి హ్యాపీ బర్త్డే విషెస్ తెలియజేస్తూ మరి ఇట్లాంటి కార్యక్రమాలు ఇక ముందు కూడా మరి ఇంకా పెట్టి మరి ఎంతో మందిని ప్రజలకు సేవ చేస్తూ మరి ఇట్లాంటి కార్యక్రమాల ద్వారా మరి మా అందరికీ కూడా సపోర్ట్ చేయవలసిందిగా వారికి మరి మా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, నా పేరు కళ్యాణి అండి, బ్లడ్ డోనర్ మోటివేటర్, ఎంజిఎం హాస్పిటల్, వరంగల్. థ్యాంక్ యూ. కేంద్ర ప్రభుత్వ వ్యతిరేక విధానాలకు నిరసనగా అనంతపురం జిల్లాలో సిపిఎం పార్టీ నేతలు నిరసన వ్యక్తం చేశారు. గుత్తిలో గాంధీ చౌక్ వద్ద సిపిఎం చేపట్టిన నిరసన కార్యక్రమంలో పాల్గొన్న పార్టీ నేత నాయుడు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం 3 వ్యతిరేక చట్టాల కారణంగా రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కార్మిక వ్యతిరేక విధానాలు ఇక గూడూరులోని సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద బీజేపీ దళిత మోర్చా ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఆర్డీఓ మురళీకృష్ణకు వినతి పత్రం అందజేశారు. బీజేపీ దళిత మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి రవీంద్రబాబు మాట్లాడుతూ రాష్ట్రంలో దళితులపై దాడులు ఎక్కువైపోయాయని, ప్రభుత్వాన్ని ప్రశ్నించిన దళితుల మీద అట్రాసిటీ కేసులు నమోదు చేస్తున్నారన్నారు. మరోవైపు ఎస్సీ ఎస్టీలకు రావాల్సిన నిధులను వేరే పథకాలకు వాడుకుంటూ దళితులకు అన్యాయం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి దళితులపై దాడులు జరగకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో మురళీదాస్, సుబ్రహ్మణ్యం, గోపి తదితరులు పాల్గొన్నారు. ఈనాడు మన ఎస్సీలపై రాష్ట్ర ప్రభుత్వం మొండి వైఖరి నశించాలని ఈరోజు దళితులంతా కూడా కలెక్టర్ కార్యాలయాలు, ఆర్టీఓ కార్యాలయం ముందు నిరసన దీక్ష కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అదేవిధంగా ఈరోజు ఎస్సీలకు ఇస్తున్నటువంటి ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధులకు వస్తే ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధులు కేంద్రం అయితే రిలీజ్ చేస్తూ ఉంది. రాష్ట్ర ప్రభుత్వం దీన్ని పక్కదారి పట్టించి ఎస్సీ ఎస్టీ కాలనీల్లో ఉపయోగించాల్సినటువంటి ఎస్సీ ఎస్టీ నిధులను ఎక్కడా కూడా ఎస్సీ ఎస్టీ కాలనీలో ఉపయోగించకుండా పక్కదారి పట్టిస్తూ ఉంది. దీనికి మేము వ్యతిరేకిస్తూ ఉన్నాం. ఇక తెలంగాణ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యాలయ విభాగం కార్యదర్శిగా సంధ్యా పోగు సుజాత నియమితులయ్యారు. ఈ మేరకు తెలుగు మహిళా విభాగం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షురాలు ప్రొఫెసర్ జ్యోత్స్న తిరునగిరి ఆమెకు నియామక పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎల్బీ నగర్లో సుజాత మాట్లాడుతూ తనకు పదవిని కేటాయించినందుకు పార్టీ అధిష్టానానికి కృతజ్ఞతలు తెలియజేశారు. పార్టీ పటిష్టతకు పాటుపడతానని, ఎటువంటి పిలుపునిచ్చినా, ఎటువంటి ఆదేశాలిచ్చినా పాటిస్తానని తెలిపారు. జై తెలుగుదేశం. ఈరోజు మీడియా ముందుకు రావడానికి కారణం తెలుగుదేశం పార్టీ మా పనిని గుర్తించి మాకు ఒక మంచి అవకాశం ఇవ్వడం జరిగింది. అదేంటంటే తెలుగు మహిళా విభాగం కార్యాలయ కార్యదర్శిగా నన్ను నియమించడం జరిగింది. అందును బట్టి జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారికి, రాష్ట్ర అధ్యక్షులు బక్కిని నరసింహులు గారికి, అలాగే రాష్ట్ర అధ్యక్షురాలు మహిళా విభాగం జ్యోత్స్న మేడం గారికి, అలాగే చేవెళ్ళ పార్లమెంట్ సుభాష్ యాదవ్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదములు. తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు మేము ముందుకు రావడానికి కారణం నాకు పార్టీ గుర్తించి, మా పనిని గుర్తించి ఒక పదవి ఇవ్వడం జరిగింది. రాష్ట్ర తెలుగు మహిళా విభాగం కార్యాలయ కార్యదర్శిగా నన్ను నియమించడం జరిగింది. అందును బట్టి నా కుటుంబం తరఫున పార్టీకి నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను.
నా సాయశక్తుల నేను నాకు ఇచ్చిన పదవికి పని చేయడానికి కృషి చేస్తాను. అలాగే పార్టీ కోసం, పార్టీ క్షేమాభివృద్ధి కోసం నేను కష్టపడతానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఎప్పుడు తెలుగుదేశం పార్టీ మహిళలకు నా చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. తెలుగుదేశం పార్టీ అనేది స్టూడెంట్ నుంచి వృద్ధాప్యంలో ఉన్న మహిళల వరకు కూడా ఎంతో ప్రోత్సహించి చేయూతనిచ్చి మహిళలను బలపరచడం జరుగుతుంది, ముందుకు తీసుకురావడం జరుగుతుంది. నేను అవన్నీ చూస్తూ వచ్చాను. కాబట్టి ఈరోజు నాకు ఇటు అవకాశం ఇచ్చినందుకు తెలుగుదేశం పార్టీకి నా హృదయపూర్వక ధన్యవాదములు. ఎప్పుడు నేను రుణపడి ఉంటాను. ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా ధన్యవాదములు తెలియజేస్తున్నాను. జై తెలుగుదేశం. ఈరోజు మన జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే రాష్ట్ర అధ్యక్షులు బొత్స నరసింహులు గారు, రాష్ట్ర మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షులు ప్రొఫెసర్ జ్యోత్స్న గారు మరో పనిని గుర్తించి మా మహిళా విభాగంలో మా శ్రీమతి సంధ్యపోగు సుజాత రాజశేఖర్ గారికి, మరి రాష్ట్ర తెలుగు మహిళా విభాగం కార్యాలయ కార్యదర్శిగా నియమించినందుకు రాష్ట్ర పార్టీకి ఎంతో రుణపడి ఉంటాం. గత కాలం నుంచి పార్టీకి ఎన్నో సేవలు చేసి ఇప్పుడు మాకు ఈ స్థాయి ఇచ్చిన మరి తెలుగుదేశం పార్టీకి, అలాగే జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారికి ఎంతో ధన్యవాదాలు. రాబోయే కాలంలో పార్టీ ప్రతిష్టతకు ముందుకు వెళ్తాం. అలాగే మాకు చిన్న స్థాయి కార్యకర్త నుంచి కార్పొరేటర్ స్థాయి నుంచి ఇప్పుడు రాష్ట్ర స్థాయిలో ఇచ్చిన ప్రతి ఒక్క గుర్తింపును వారికి మేము రుణపడి ఉండి రాబోయే కాలంలో పార్టీని ఎలాగా మరి రాష్ట్రంలో తీసుకుపోయి ప్రతి ఒక్క ప్రజల సమస్యలపై మేము పోరాటానికి ముందుండి ప్రజలలో మేము వారి సమస్యలను వారికి అండగా ఉంటామని తెలియజేస్తూ ఈ అవకాశం మరి ఇచ్చిన మన పార్టీకి మేము ఎంతో రుణపడి ఉంటామని, అలాగే రాబోయే కాలంలో ఇంకా పార్టీని ప్రతిష్టం చేస్తానని తెలియజేస్తున్నాం. మేడ్చల్ జిల్లా బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ 11వ డివిజన్ కార్పొరేటర్ శ్రీ విద్యా చక్రపాణి గౌడ్ ఆధ్వర్యంలో 78 లక్షల వ్యయంతో సీసీ రోడ్లు, డ్రైనేజీ పనులకు కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి శంకుస్థాపన చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ బోడుప్పల్ కార్పొరేషన్ అభివృద్ధి పదంలో దూసుకుపోతుందన్నారు. కరోనా కష్టకాలంలో కూడా సీసీ రోడ్లు, డ్రైనేజీ పనులు ఎక్కడ ఆగలేదని ఈ శంకుస్థాపనకు రావటం సంతోషంగా ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మేయర్ బుచ్చిరెడ్డి, డిప్యూటీ మేయర్ కొత్త లక్ష్మి, రవి గౌడ్, కార్పొరేటర్లు, కోఆప్షన్ మెంబర్స్, స్థానికులు తదితరులు పాల్గొన్నారు. కొన్ని రోడ్లు కానీ, సీసీ రోడ్లు కానీ, కొన్ని డ్రైనేజ్ కానీ, కొన్ని లైట్లు కానీ ఈరోజు కంప్లీట్ అయ్యి ప్రారంభించుకోవడం జరిగింది. దానికి పెద్ద ఎత్తున ఈరోజు బోనాల పండుగ నాడు కూడా అమ్మవారి దగ్గర కూడా కాలనీవాసులు కూడా పెద్ద ఎత్తున బోనాల పండుగ కూడా వాళ్ళు చేసుకున్నారు. ఏది ఏమైనా నేను ఫస్ట్ ఎమ్మెల్యేగా నాకు టికెట్ వచ్చినాక తిరుమల మిడోస్ నుంచే ప్రచారం ప్రారంభించిన. స్టార్టింగ్ ఆ రోజే వచ్చిన, ఈ టెంపుల్ దగ్గరకు వచ్చిన, ఈ కాలనీవాసులకు అందరికీ కూడా మాట ఇచ్చిన. మాట ప్రకారం ఆ రోజు ఈ కాలనీలో గ్రేటర్ కమిటీ అని కూడా మిషన్ భగీరథ నీళ్ళు రాకుండే. ఆ తర్వాత ఇమ్మీడియట్గా 2,80,00,000తోటి రూపాయి కనెక్షన్ల పెద్ద ఎత్తున వీళ్ళందరూ కూడా ఇంటింటికి కనెక్షన్ ఇచ్చిన బాధ్యత కూడా నాదే. ఇప్పటికీ వాళ్ళకందరికీ కూడా మిషన్ భగీరథల ఇంటింటికి రూపాయికే కనెక్షన్ వచ్చింది వాళ్ళందరికీ కూడా. దానికి తోడు మా కార్పొరేటర్ శ్రీ విద్యా చక్రపాణి గారు పెద్ద ఎత్తున కాలనీవాసులంతా కూడా గెలిపించినాక ఆమె కూడా పెద్ద ఎత్తున రోడ్లు కానీ, డ్రైనేజ్ కానీ ఇవన్నీ కూడా ఏ సమస్యలు ఉన్నా కూడా కంప్లీట్ చేసి ఈరోజు వాళ్ళందరూ కూడా కాలనీవాసులు, అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములందరికీ కూడా ఆనందం చూస్తుంటే నాకు కూడా చాలా ఆనందం అనిపించింది. గెలిచినాక 2.5 సంవత్సరాలు అయింది, మంత్రి కూడా అయినా. దానికి తోడు 1.5 years అన్ని కూడా కరోనా ఉండే, అయినా సరే కార్పొరేషన్లో వాళ్ళు గెలిచినాక కూడా కరోనానే ఉండే, అయినా సరే అని చెప్పి పెద్ద ఎత్తున ఈ రోడ్లు ఇవన్నీ కూడా కంప్లీట్ చేసిండ్రు, వర్కులు కూడా కంప్లీట్ చేసిండ్రు. చాలా పెద్ద ఎత్తున ఈ రోజు ప్రారంభించుకున్నాం. చాలా సంతోషం అనిపించింది. ఇయర్లో మనము ఈ మెడోస్లో అన్ని రోడ్లు వేయించాము. 70% రోడ్లు అయిపోయాయి. ఈ కరోనా ఉండి కూడా మేము ప్రజల దగ్గరికి వచ్చి మీకు ఏ సమస్యలు ఉన్నాయని అడిగి తెలుసుకొని మరి ఇక్కడ రోడ్లు వేయించాము. అదేవిధంగా మన పాలక మండలి వారు కానీ, మన మంత్రి మల్లారెడ్డి గారు, మేయర్ గారు, డిప్యూటీ మేయర్ గారి సహకారంతో నేను ఇక్కడ రోడ్లు వేయించానండి. దీనికి నాకు చాలా సంతోషంగా ఉంది. నేను వేయించడం ఎంతెత్తో వీళ్ళు నాకు ఈ సన్మాన సభ చేయడం కూడా చాలా హ్యాపీగా ఉంది. దీనికి మా కాలనీవాసుల సహకారం కూడా ఉంది. ప్రతి ఇంటింటి గడప నన్ను ఆదరించిందండి. ఒక చెల్లిలాగా, ఒక తల్లిలాగా, ఒక తోబుట్టులాగా నన్ను ఆదరించారండి. దీనికి నేను
మా కాలనీ వాసులకు ఒకసారి థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను. సో మరి ఇంకా ఇక్కడ చేయవలసిన పనులు కానీ లేకుంటే ఇంకా ఏమైనా మిగిలిపోయి ఉన్నాయా? అంటే ప్రతి ఇంట్లో ఒక సమస్య ఉన్నట్టు కాలనీలో కూడా కంపల్సరిగా నువ్వు ఎన్ని చేయండి ఒక సమస్య అనేది ఉంటుంది. చిన్న ఇంట్లోనే ఒక సమస్య ఉంటే ఇంత డివిజన్లో సమస్య ఉండదు. కంపల్సరిగా ఇక్కడ వాటర్ సమస్య ఒకటి, డ్రైనేజీ సమస్య. హేమానగర్లో మెయిన్ వాటర్ పైప్ లైన్ అది కొంచెం ఎత్తుపైన ఉంది. అక్కడ వాటర్ ఒకటి చాలా సమస్యగా ఉంది. ఇప్పుడు మన కేసీఆర్ గారు కూడా 12 కోట్ల నిధులు, మనకు 1200 కోట్ల నిధులు ఇక్కడ ఏర్పాటు చేశారు. దాంట్లో మన మంత్రి మల్లారెడ్డి గారు మీరు ఎవరెవరికి వాటర్ లైన్స్ కావాలో అందరికీ కలెక్షన్ ఇచ్చుకోమని చెప్పారు. హేమానగర్లో ఆ పెద్ద సమస్య కూడా తీరుతుంది. అదేవిధంగా డ్రైనేజీ సమస్య 30 lakhsతో కూడా సార్ ఏర్పాటు చేశారండి. వేరే కాలనీలో అంటే ఆల్రెడీ మెడోస్ వాళ్ళకు 70% అయిపోయింది, ఇంకా 30% ఉంది. హేమానగర్ వాసులకు ముఖ్యంగా వారు పెద్ద మనసు చేసుకొని వచ్చిన ఫండ్స్ని ఫస్ట్ ఇక్కడ పెట్టించారు. మిగిలిన రిమైనింగ్ 3.5 yearsలో మనకు వచ్చిన ఫండ్స్ అన్నీ కూడా నేను ఈ మీడియా ముందు చెప్తున్నాను. ప్రతి ఒక్క రూపాయి కూడా నేను హేమానగర్కే పెడతానని మాట ఇస్తున్నానండి. కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ఘనంగా ప్రపంచ ఆదివాసీ దినోత్సవం వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆసిఫాబాద్లోని రాయ్ సెంటర్ వద్ద ప్రత్యేక పూజలు చేశారు. డోలు వాయిద్యాలతో ర్యాలీగా ఆదివాసీ భవన్కు వెళ్లారు. ఆదివాసీల ఆరాధ్య దైవమైన జెండాలను జెడ్పీ చైర్పర్సన్ కోవా లక్ష్మి, ఎమ్మెల్యే ఆత్రం సక్కు, జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఆసిఫాబాద్ ఎంపీపీ మల్లికార్జున్, జెడ్పీటీసీ అరిగెళ్ల నాగేశ్వరరావు, ఆదివాసీ నాయకులు, జిల్లా నలుమూలల నుండి పెద్ద ఎత్తున వచ్చి ఆదివాసీలు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఏసీబీకి పట్టుబడ్డ మండల వ్యవసాయ శాఖ అధికారి. 90,000 లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న అధికారులు. విజయనగరం జిల్లా పార్వతీపురం ఐటీడీఏలో ఆదివాసీ దినోత్సవ వేడుకలు. స్టెప్పులతో అదరగొట్టిన డిప్యూటీ సీఎం, కోలాహలంగా ఆదివాసీ సంబరం. రుద్రంగిలో జోరుగా ఇసుక అక్రమ రవాణా. శివారులో పలు చోట్ల భారీ ఇసుక డప్పులు. గూడూరులో బీజేపీ దళిత మోర్చా ఆధ్వర్యంలో నిరసన. రాష్ట్రంలో దళితులపై దాడులు ఎక్కువయ్యాయని ఆరోపణ. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజ్ హితం. నమస్కారం. ఈ బులెటిన్ ని సమర్పించిన వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా. 9069069333.